సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిన్న మనకి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు సాయంత్రం విజయనగరం 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఆయన స్టాఫ్ సుజాత కన్వెన్షన్ హాల్ మీద రేడ్ చేయడం జరిగింది. సుజాత కన్వెన్షన్ హాల్ టాప్ ఫ్లోర్ మీద 42 మంది గ్యాంబ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఆ 42 మంది దగ్గర 17,34,190 రూపీస్ క్యాష్ సేల్స్ చేయడం జరిగింది. ఈ 17,34,000 క్యాష్తో పాటు 49 సెల్ ఫోన్స్, 2 కార్స్, 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మన విజయనగరం జిల్లా అదేవిధంగా మన చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఈ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్ కాకర్లపూడి కృష్ణమూర్తి రాజు, పూసపాటి రేగా మండలం సంబంధించే అతన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ 42 మందిలో విజయనగరం జిల్లా సంబంధించి 15 మెంబర్స్, శ్రీకాకుళం నుంచి 6 మెంబర్స్, విశాఖపట్నం నుంచి 9, అనకాపల్లి 11, పర్వతీపురం అన్యం 1. సో ఈ 42 మందిలో 14 మెంబర్స్ మీద 14 మంది మీద ఇంతకుముందు కూడా గ్యాంబ్లింగ్ కేసులు ఉన్నాయి. సో అందరూ కూడా హ్యాబిచువల్ గ్యాంబ్లర్స్. సో ఒక ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ డన్ మీద నిన్న రేడ్ చేసి 42 మెంబర్స్ను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 17,34,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ మంచి పని చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో 2 టౌన్ ఇన్స్పెక్టర్, 2 టౌన్ ఎస్ఐ అండ్ వాళ్ళ స్టాఫ్ను అభినందించడం జరుగుతుంది. సో మన విజయనగరం జిల్లాలో ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఎక్కడా కూడా జరగకూడదు. ఎవరి ప్రెమిసెస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ కేసులో సుజాత కన్వెన్షన్ హాల్ వాళ్ళు కూడా ఈ రూమ్ రెంట్ మీద ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముందో అది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము తీసుకువస్తాము. సో విజయనగరం జిల్లాలో ఎక్కడ కూడా గ్యాంబ్లింగ్ జరిగే వీలు లేదు. అది 14 మంది మీద ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. 42 మెంబర్స్లో 14 మంది మీద వేరే పోలీస్ స్టేషన్స్లో వేరే జిల్లాల్లో ప్రీవియస్ గ్యాంబ్లింగ్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు రిపీటెడ్ అఫెండర్స్ మీద షీట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అది చూసి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తాము. అవసరం ఉంటే తర్వాత వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. రెంట్ అగ్రిమెంట్ రాశారు, ఈ కేసులో రెంట్ అగ్రిమెంట్ కూడా రాశారు. సో 30th అక్టోబర్ నుంచి రెంట్ మీద తీసుకున్నారు. సో రెంట్ అగ్రిమెంట్ రాశారంటే దాంట్లో అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ప్రాపర్గా ఉంది అంతా. అంటే అవును, అదే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంది వాళ్ళకి తెలిసినట్టు ఉంది. అది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకువస్తాం.